నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై మీనాక్షి నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తూ మీ స్ఫూర్తి, మీ ఆకాంక్ష, మీ ఆలోచన ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను ఎమ్మెల్యే అవ్వడం తప్పనిసరా కాదా? అసెంబ్లీలో మెజారిటీ రావాలా, ప్రతి నియోజకవర్గంలో గెలవాలా, 175 సీట్లు గెలుస్తానన్న జగన్మోహన్ రెడ్డికి చెంప పగలగొట్టాలా లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారే కాబోయే ముఖ్యమంత్రిని చెప్పాలా లేదా? అయ్యా గుర్తుపెట్టుకోండి, ఆదోని ఒకప్పుడు రెండవ బాంబే అనేవాళ్ళు. ఇక్కడ పరిశ్రమలు ఉండే, ఇక్కడ జనాలు బ్రహ్మాండంగా ఉంటే ఈరోజు పరిస్థితి గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. చాలా మంది గత వారం రోజులుగా నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, అయ్యా మీ గురించి కొద్దిగా చెప్పండి, మా కార్యకర్తలకు చెప్పాలా, మా నాయకులకు చెప్పాలా, మీ గురించి కొంత సమాచారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మీ అందరి ముందు కూడా నేనెవరో చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయ్యా నా పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి, నా పేరులోనే వాల్మీకి ఉంది. ఇది రాజకీయాల కోసం పెట్టినటువంటి పేరు కాదు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని. నేను 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 130 డెంటల్ హాస్పిటల్ నడుపుతాను. అది నా వృత్తి. నేను నా కొనేస్తాను. జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నేను 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో సంపాదించిన 100,000 కోట్ల రూపాయలు పెట్టి కొనేస్తానని చెప్తా ఉన్నాను. అయ్యా గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. మీరంతా కూడా రాజకీయంగా చైతన్యం పొందిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అయ్యా అంతేకాదు, ఈరోజు 3 పార్టీల గురించి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఆలోచన చేయండి. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, భారతీయ జనతా పార్టీ నాయకుడిని. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం. అయ్యా గుర్తుపెట్టుకోండి, 3వసారి నరేంద్ర మోదీ ప్రధానిగా రాబోతా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు. ఆదోనిలో మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో మన సర్కార్, రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం. ఆదోని
సాయి ప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నాడు రాజకీయంగా ఏమీ తెలియని వాళ్ళు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, కనీసం మన విషయాల్ని వాళ్ళ దాకా చేర్చలేని వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టి ఈ వాలంటీర్ల ద్వారా పంపించి పోలీస్ కానిస్టేబుల్ని పంపించి ఏదో రకంగా మిమ్మల్ని కొనేసి నేను ఓట్లు వేయించుకుంటా ఉన్నాడు. అది ఒక్కటి మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచన విధానాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు తెలిసిన వాళ్ళు, ఊరు బాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఆదోనిని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు ఓటేస్తారు. కానీ ఎవరైతే రాజకీయాలంటే తెలియదో, ఎవరికైతే రాజకీయాల మీద అవగాహన లేదో, ఎవరికైతే రాజకీయాల గురించి ఎప్పుడు పట్టించుకోరో, చిన్న చితక పని చేసేవాళ్ళు, రైతు కూలీలు, వీళ్ళందరూ కూడా మనం చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం మీకు చెప్తా ఉన్నాడు. ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఆదోనిలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు. ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటేయరు కాబట్టి నేను సులభంగా గెలిచిపోతానని ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు. అయ్యా, ముస్లిం సోదరులకందరికీ కూడా, క్రైస్తవ సోదరులకందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. అయ్యా, మీ అందరికీ కూడా ఈ రౌడీ ఎమ్మెల్యే అవసరమా? అయ్యా, కబ్జాలు చేసే ఎమ్మెల్యే మీకు అవసరమా? ఈ ఊర్లో మీరు బాగుండాలా, మేము బాగుండాలా, అందరూ బాగుండాలి. నిరంతరం హిందూ, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్య గొడవలు పెట్టి వీళ్ళంటే వాళ్లకు పడదు, వాళ్ళంటే వీళ్లకు పడదు అనేటువంటి ఈ ఎమ్మెల్యే గారి కుట్రలో, ఎమ్మెల్యే గారిటువంటి దుర్మార్గపు ఆలోచనలో పడద్దని ముస్లింలకు అందరికీ కూడా, క్రిస్టియన్లకు అందరికీ కూడా చేతులెత్తి వేడుకుంటాం. ఇతను గెలిచి ముస్లిం క్రిస్టియన్ల మధ్య వారధి కట్టి వీళ్ళంటే వాళ్లకు పడదు, వాళ్ళంటే వీళ్లకు పడదని ఏదో రకంగా గొడవలు సృష్టించి మధ్యలో తాను ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యే అవుతున్నాడనే విషయాన్ని మీరు గమనించుకొని తీరాలా అని మాత్రం అడుగుతా ఉన్నా. అయ్యా, నేను ముస్లిం సోదరులకందరికీ, క్రిస్టియన్ సోదరులందరికీ కూడా సూటిగా అడుగుతాను, ఊరు బాగు చేసుకోవాలా వద్దా? మీకు హిందూ ముస్లిం గురించి ఆలోచనలు కావాలా, ఊరు బాగు చేసుకోవాలన్నా? మీకు హిందూ ముస్లిం మధ్య సంబంధించిన గొడవలు, దానికి సంబంధమైన విషయాలు కావాలన్నా, లేకపోతే రోడ్లు బాగు చేసుకోవాలన్నా, ఇంటింటికి నీళ్లు తెచ్చుకోవాలన్నా, సాగునీళ్లు తాగునీళ్ళు చేసి రైతులని ఆదుకోవాలన్నా అనే ఒక విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏం అనుమానం లేదు, మీరు చాలా మంది అనేది సరైనది కాదు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రి, ఈ రోజు కూడా ప్రధానమంత్రి అయిన సందర్భంలో ముస్లింలు ఓటేయకుండానే ఆయన ప్రధానమంత్రి అయినాడా? ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాల్లో గెలిచాడు. ముస్లింలు ఓటేయకనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి నరేంద్ర మోదీ గారు ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించారు. అయ్యా, 4 డైరెక్టర్లు ఉంటే రక్షణ రంగానికి, అందులో నన్ను పెట్టి గౌరవించడం బీసీలకు ఇచ్చిన గౌరవంగా నేను ఎప్పుడు భావిస్తాను. మేము రక్షణ రంగంలో ఏం చేస్తామంటే గన్లు తయారు చేస్తాం, మిషన్ గన్లు తయారు చేస్తాం, ట్యాంకర్లు తయారు చేస్తాం, మిజైళ్లు తయారు చేస్తాం, రాడార్లు తయారు చేస్తాం. భారతదేశాన్ని రక్షించడానికి అవసరమైనటువంటి 356 వస్తువులని భారత్ ఎలక్ట్రానిక్స్ లో రక్షణ రంగంలో తయారు చేసి వాటిల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారిని. మీకందరికీ అందువల్ల దేశ రక్షణ కోసం నిలబడే నేను మిమ్మల్ని రక్షించుకోగలను అని మాత్రం మీకు హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, తర్వాత ఈ ఎన్నికల 2024 వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా నేను పోటీ చేయాల్సిన పెట్టిన పోటీలో నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను అడిగారు, నన్ను ఎక్కడ పోటీ చేస్తామన్నారు. నేను చెప్పాను, నన్ను ఎంపీగా పంపించండి, ఇన్ని గౌరవాలు ఇచ్చారు,
ఇంత హోదా ఇచ్చారు, ఇన్ని పదవులు ఇచ్చారు, నన్ను ఎంపీగా పంపించండి, ఢిల్లీ రాజకీయాలు చేస్తా, గౌరవాన్ని తెస్తా, ఎన్నో అంశాలు ఉన్నాయి. వాల్మీకులను ఎస్టీలో చేర్చడం అన్నది రాష్ట్రంలో జరగదు, ఢిల్లీలో జరగాల్సిన పని. అంతేకాదు కురవలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, అది కూడా ఢిల్లీలో చేయాల్సిన పని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొస్తే తప్ప అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయలేమని చెప్పాను. చాలా సంతోషం, నిన్ను ఎంపీగా పంపిస్తామన్నారు, ఎంపీగా ప్రపోజల్స్ పెట్టారు. చివరి నిమిషంలో అన్ని రకాల పొత్తులు వస్తున్న సందర్భంలో కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు ఆదోనిని అట్టి పెట్టండి, మా వాడు పోటీ చేస్తాడు, ఎవరికి ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ కారణాలు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ నివేదికలు, రకరకాల పరిస్థితుల వల్ల తప్పని పరిస్థితుల్లో ఈరోజు నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందే తప్ప మీనాక్షి నాయుడు గారికి టికెట్ లేకుండా చేయడం నా ఉద్దేశం కాదని చేతులెత్తి మీకు వందనించుకున్నాను. మీనాక్షి నాయుడు గారు నాకు తండ్రి లాంటి వారు, మనకందరికీ కూడా తండ్రి లాంటి వారు. నాకు పెద్ద ఆయనతో ఈరోజు మీకెంత ఎంత అనుబంధం ఉందో నాకు కూడా అంతే అనుబంధం ఉంది. ఎప్పుడు ఆందోళన వచ్చినా ఫోన్ చేసేవాడిని, అప్పుడప్పుడు వీలైతే వచ్చి కలిసేవాడిని, ఆయన ఆశీర్వాదం తీసుకుంటుండేవాడిని. ఇవన్నీ కూడా నన్ను అభ్యర్థిగా పంపించక ముందు కూడా చేశానన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయ్యా గుర్తుపెట్టుకోండి, పొత్తులంటే తప్పనిసరి తీసుకుంటానని కురవ సోదరులందరూ ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీతో ఎంపీగా నాగరాజు గారిని గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓటేయాలని విన్నవించుకుంటాం. ఇక వాల్మీకులకు వస్తే 30-40 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ సమస్యను ఇప్పటికైనా పరిష్కారం చేయాల్సి ఉంది. తప్పనిసరిగా కేంద్ర నాయకత్వంతో మాట్లాడతాను, నరేంద్ర మోదీతో మాట్లాడతాను, ఏదో విధంగా వాళ్ళని ఒప్పించి వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే బాధ్యత తీసుకుంటానని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇక మూడవది, దళిత సోదరులు, ఎంఆర్పిఎస్ అన్నారు, మాదిగ సోదరులు, మాల సోదరులు, వీళ్ళందరికీ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలని తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంతకీ ఓ విషయం ఉంటా చెప్పండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఉన్నాయా? మీరు కార్యకర్తలు కదా, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆదోని గురించి, ఇక్కడ ప్రజల కష్టాల గురించి మాట్లాడినాడో సమాధానం చెప్పండి. ఏ రోజైనా నిజంగా ఆయన అసెంబ్లీకి పోతున్నాడా? అది కూడా ఆలోచన చేయండి. నిరంతరం 24 గంటలు తన డబ్బు ఎలా సంపాదించాలా, తన కుటుంబం ఎలా బాగుపడాలా, వాళ్ళు ఎట్లా మిద్దెలు కట్టుకోవాలా, వాళ్ళు ఎట్లా మేడల్లో ఉండాలా, వాళ్ళు ఎట్లా 100,000 కోట్లు సంపాదించాలా అనే ఆలోచన తప్ప ఏ రోజైనా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించడానికి కదయ్యా మా కష్టాలు అసెంబ్లీలో చెప్పమంటే ఏ రోజైనా చెప్పినాడా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను మీరెవరన్నా చూశారా అని అడుగుతా ఉన్నా. నేను 10 ఏళ్ళ నుంచి అసెంబ్లీకి వస్తా ఉన్నా, ఏ రోజు ఆయన మాట్లాడింది లేదు, ఏ రోజు మీ కష్టాలని పైన ముఖ్యమంత్రికి చెప్పింది కూడా లేదు. నేను ఎన్నోసార్లు, కానీ నేను వేరే పక్షంలో ఉన్నా, నేను బీజేపీ నాయకుడైనప్పటికీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కనపడితే అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలు వేరైనప్పుడు కూడా ఓ పేపర్ తీసుకెళ్లి కర్నూలుకు నిధులు ఇవ్వండి అని ఓ పేపర్ ఆయన చేతిలో పెట్టాం. నేను పెట్టినన్ని పేపర్లు ఈ ఎమ్మెల్యే కూడా పెట్టలేదంటే మీరు నమ్మండి, ఈ విషయంలో న్యాయం జరిగి తీరుతుంది అని తప్పనిసరిగా మీకు చెప్తాను. అయ్యా చిట్ట చివరిగా ఎన్నికలకు కేవలం 30 రోజుల సమయం. ఎన్నికల్లో తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉంది, ధైర్యంగా పోట్లాడాల్సిన అవసరం ఉంది. మనం ఎవరితో పోట్లాడుతున్నామో మనకు తెలుసు. ఒక దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారితో పోట్లాడుతున్నాం మనకు తెలుసు. అతనికి సంబంధించిన మనుషులు, అధికారులు,
మీరందరూ కూడా సిద్ధపడండి. మీ వెనకాల మీనాక్షి నాయుడు గారు ఉన్నారు, మీ వెనకాల మేమంతా ఉన్నాం. మొదట మమ్మల్ని దాటుకుని మీ దగ్గరికి వస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని కాపాడుకోవడం ఎలక్షన్లో నా బాధ్యత అని మాత్రం చెప్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ కూడా ఇంటింటి ప్రచారానికి వస్తాం. నాతో పరిచయాన్ని ఏర్పాటు చేసి మీ అందరితో పరిచయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కలిపి ఇక్కడ కొత్తగా ఈరోజు సాయంకాలమే ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నాం. కార్తికేయ కళ్యాణ మండపం. ఏ మండపం అది? కార్తికేయ కళ్యాణ మండపం అని ఈ సెంటర్లోనే ఉంది, కొత్త కళ్యాణం. ఆ మొత్తం కళ్యాణ మండపం 3 ఫ్లోర్లని మనం ఆఫీసుగా తీసుకొని అక్కడ అందరూ మీనాక్షి నాయుడు గారితో పాటుగా అందరూ నాయకులు అక్కడే కూర్చుంటాం. రేపటి నుంచి మీరు అక్కడికి రండి. మనం ఒకరొకరు మాట్లాడుకున్న తర్వాత అన్ని విషయాలు చర్చించి ఏ విధంగా ముందుకెళ్తామో తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అంటే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేతో పోట్లాడుతున్నారు మీరంతా గ్రామాల్లో. ఇన్ని రోజులు ఆయన చేస్తున్నటువంటి పనుల మీద బాధపడ్డారు. చాలా మంది అంటారు, నేను గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో పోస్టింగ్లు పెట్టాను. చూశారా మీరు? ఎవరన్నా చూసారా? ఎవరో చేయొద్దండి. ఎంతమంది చూశారో? చూసారా? నేను చెప్తానే ఉన్నా, వచ్చిన దగ్గర నుంచి కూడా నా లక్ష్యం ఒకటే, మీనాక్షి నాయుడు గారి లక్ష్యం ఒకటే, మీ అందరి కార్యకర్తలకు సంబంధించిన లక్ష్యం ఒకటే. వైఎస్ఆర్సీపీ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించనే లక్ష్యమా కాదా? మీ అందరి ఆకాంక్ష, మీనాక్షి నాయుడు గారి ఆకాంక్ష, మిగిలిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్ష, నాయకుల ఆకాంక్ష, అందరి ఆకాంక్ష తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిద్ధపడాలా? 5 సంవత్సరాలు పోట్లాడిన తర్వాత మనం చివరి ఎన్నికలు వచ్చినప్పుడు చెయ్యి వదిలేస్తే రాబోయే భయానక విషయాలు చూడండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని కాదు, ఆదోనిలో ఉన్నటువంటి 2,50,000 మంది ఓటర్లను హింసించినాడా లేదా అని అడుగుతా ఉన్నా. విలువైన స్థలాలు కనపడితే కబ్జా చేసినాడు. నేనేం మొహమాటపడను ఈ మాటలు చెప్పడానికి. ఎవరైనా ఎదిరిస్తే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పోలీసుల్ని ప్రయోగించి కేసులు పెట్టించినాడు. ఇక్కడ కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి అనుచరుల దగ్గర అమ్మించి డబ్బు చేసుకున్నాడు. ఏదైతే చట్టబద్ధం కాదో మట్కాలాడించి డబ్బు చేసుకున్నాడు, పేకాటలాడించి డబ్బు చేసుకున్నాడు. అది ఇది అని లేకుండా ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పథకాల డబ్బులు అంతా కూడా కమిషన్ తిన్నాడు. ఇవన్నీ కూడా చేసింది నిజమా కాదా మీరు చెప్పాల్సిన అవసరం. అందరూ అంటారు, ఏమయ్యా ఆయన ఇట్లా తిట్టా అన్నావు, నీకు ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయా? అయ్యా, నాకు సాయి ప్రసాద్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎప్పుడు గొడవలు లేవు. నేను ఎప్పుడు ఆయన చూడను కూడా లేదు, చూడను కూడా లేవు. నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఎక్కడ కలుస్తాను తప్ప నాకు ఆయనకి ఎటువంటి గొడవలు లేవు. కానీ నా కోపం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హింసించాడని, ఆదోనిలో ప్రజలని హింసించాడని, ఇక్కడ చేస్తున్న అతని పనులు బాగోలేవని, అతను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఒక్క చిన్న పని కూడా ఆదోనికి చెయ్యలేదు అని నా కోపమంతా. అయ్యా, ఆదోనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆదోని కాపాడుకోవాలంటే సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా దించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే మారకుండా ఊరు బాగుపడుతుందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఊరిని కాపాడుకోవాలంటే ఈ ఎమ్మెల్యేని దించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దీన్ని మీరు ఆమోదం తెలపాల్సిందిగా చెబుతా ఉన్నా. అంతెందుకు, ఈరోజు
సాయి ప్రసాద్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి నేను నేరుగా సవాల్ చేస్తున్నా. అయ్యా, తెలుగుదేశం పార్టీ నాయకుల జోలికి రావద్దు. రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం, కాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఎన్నికలు అవ్వంగానే మన ప్రభుత్వం వస్తుంది. ఎన్నికల ఉయంగానే మన ప్రభుత్వంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాం. ఆదోనిలో కూడా కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలను బాగు చేసుకోవడానికి చితికిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మళ్ళీ కూడా అభివృద్ధిలోకి తీసుకురా. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.